వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ విభాగంలో మనకి క్వశ్చన్ నెంబర్ 17 కింద కవి పరిచయం అనేది అడగడం జరుగుతుంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో మనకి ఈ కవి పరిచయం అనేది 5 మార్కులకి అడగడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే 5 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. 4th లెసన్ అయినటువంటి పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనే లెసన్ చూసుకున్నట్లయితే మనకి ఈ లెసన్లో వచ్చేటువంటి కవి సుమిత్రానందన్ పంత్. ఈయన యొక్క కవి పరిచయం మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ పాయింట్స్ అన్నీ మనం ఎగ్జాక్ట్గా రాసినట్లయితే ఖచ్చితంగా మనం 5 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇక కవి పరిచయంలోనికి వెళ్ళినట్లయితే సుమిత్రానందన్ పంత్ जी का जन्म 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ. సో సుమిత్రానందన్ పంత్ జీ గారేమో మనకి 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలోని కౌసాని అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. అయితే పంత్ జీనే పంత్ గారంట అప్నే బచ్పన్ సే హీ తన యొక్క బాల్య జీవితం నుంచే కవిత లేఖన షురూ కర్ దియా తా. కవితలు అనేవి రాయడం అనేది ప్రారంభించడం జరిగిందంట. అంటే తన యొక్క చిన్ననాటి నుంచే, తన యొక్క బాల్య జీవితం నుంచే ఈ కవితలు అనేవి రాయడం అనేది ఆయన ప్రారంభించాడంట. వే ఛాయావాద్కే ప్రముఖ కవి హై. ఈయన ఛాయావాదికి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవి అంట. అసలు ఛాయావాది అంటే ఏంటి మీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా జస్ట్ పదం అనేది మనకి ఇక్కడ ఈ కవి పరిచయంలో వచ్చింది కాబట్టి కొంచెం చెప్తున్నాను. మీకు ఆల్రెడీ మీ టీచర్స్ అనేవాళ్ళు చెప్పే ఉంటారు. అయితే ఈ ఛాయావాదికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా నిర్వచనాలు, పరిభాష అనేది ఇవ్వడం జరిగింది. కానీ లెసన్ ఓరియంటెడ్గా కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఛాయావాద్ అని అంటే మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశాన్ని చూసి వెళ్ళిపోవడమే కాకుండా ఆ ప్రకృతిలో దొరికేటువంటి ఏదైనా మనకి కనిపించేటువంటి ఒక అంశాన్ని దాంతో కనుక మనం సాన్నిహిత్యంగా ఉన్నట్లయితే, అంటే ఆ ప్రకృతితో మనం ఒక క్లోజ్నెస్ కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దానిలో ఉండేటువంటి ఒక అనుభూతిని మన యొక్క మాటల్లో, మన యొక్క భావజాలంతో ఒక కొత్త రకంగా మనం కనుక ఒక కవిత రూపంలో కానీ, మన యొక్క భావజాలాన్ని కనుక ఒక వినూత్న పద్ధతిలో కానీ మనం వ్యక్తపరిచినట్లయితే దానినే మనం ఛాయావాద్ అని అంటాం. ఇది పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనే లెసన్ కాబట్టి మనం కేవలం ప్రకృతికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఛాయావాద్ యొక్క పరిభాష అనేది చెప్పడం జరిగింది. అంటే ఏదైనా ఒక విషయాన్ని జస్ట్ అలా చూసి వెళ్ళిపోవడమే కాకుండా దాన్ని మనం ఓన్ చేసుకొని దాని నుంచి మనం ఏం గ్రహించామో, దాని యొక్క ఉపయోగాలే కాకుండా దాంట్లో ఉండేటువంటి అనుభూతుల్ని మనం కనుక మన యొక్క సొంత మాటల్లో ఒక కవిత రూపంలో కానీ మన యొక్క భావజాలాన్ని కనుక వ్యక్తపరిచినట్లయితే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఛాయావాదంగా ఉండడం జరుగుతుంది. సో ఈ ఛాయావాది యొక్క 4 స్తంభ్ అని అంటాం. వాళ్ళు ఎవరెవరనంటే మనకి ఇక్కడ సుమిత్రానందన్ పంత్, మహాదేవి వర్మ అండ్ అలాగే వీళ్ళతో పాటు జయశంకర్ ప్రసాద్ అండ్ అలాగే సూర్యకాంత్ త్రిపాఠి, నిరాలా, వీళ్ళ నలుగురిని కూడా ముఖ్యంగా ఛాయావాదికే ప్రముఖ 4 స్తంభ అని అంటాం. సో ఈ నలుగురిలో ఈయన ఒకలన్నమాట. ఉన్కి కవితమే, ఈయన రాసినటువంటి కవితల్లో అంట ప్రకృతి పైన ఈయనకు ఉండేటువంటి ప్రేమ ఔర్ రహస్యవాద్ దికాయి దేతా హై, రహస్యవాదం కూడా కనిపించడం జరుగుతుందంట. అయితే ఇక్కడ మనకు ఒక కొత్త పదం అనేది వచ్చింది, రహస్యవాద్.
ఇది కూడా మీకు లెసన్ చెప్పేటప్పుడు మీ టీచర్లు చెప్పే ఉంటారు, కానీ ఒకసారి తెలుసుకోవడం మంచిది. అసలు ఈ రహస్యవాదం అనేది హిందీ సాహిత్యాన్ని బట్టి మనకి రహస్యవాదం అనేది 4 రకాలు. ప్రస్తుతానికి ఈ 4 రకాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి పని లేదు, కానీ లెసన్ ఓరియంటెడ్గా అసలు రహస్యవాదము అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతిలో మనం అందరం కూడా విహరిస్తున్నాం అనుకోండి. ఆ విహరించేటప్పుడు ఏదైనా ఒక తెలియని అంశం అనేది మనకి తారసపడింది, అంటే మనకు ఒక ఎదురైంది. ప్రకృతిలో ఏదో ఒక అంశాన్ని గురించి మీకు తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆశ అనేది మీలో కలిగింది. అటువంటప్పుడు ఆ ప్రకృతికి సంబంధించినటువంటి ఆ అంశం గురించి చిపి హుయి సత్యకో సమझना, అంటే ఆ ప్రకృతిపరమైనటువంటి అంశం గురించి దాని వెనక దాగి ఉండేటువంటి ఆ నిజాన్ని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ స్వభావాన్నే రహస్యవాదము అని అంటాం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, మీకు తెలియని ఒక విషయం గురించి నిజం తెలిసింది. ఆ నిజాన్ని ఎందుకు తెలిసిందో, లేకపోతే ఆ నిజం గురించినటువంటి ఆ మర్మం అనేది మీరు తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవడమే రహస్యవాదము. సో ఇది రహస్యవాదము అంటే డెఫినిషన్ అన్నమాట. సో మీకు దీనికోసం అర్థం తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఆ పాయింట్ అనేది మనం నేర్చుకోవాలి. సో పంత్ జీకో, మన పంత్ గారి కంట కళా ఔర్ బూఢా చాంద్ కవితా సంగ్రహ కే లియే, సో ఈయన రాసినటువంటి కళా ఔర్ బూఢా చాంద్ అనేటువంటి కవితా సంకలనానికంట 1960లో సాహిత్య అకాడమీ పురస్కారం, ఇలా సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించిందంట. అండ్ అలాగే 1961లో అంట భారత సర్కార్నే, భారత ప్రభుత్వం అంట ఇన్హే పద్మభూషణ్ సమ్మాన్సే అలంకృత్ కియా, ఈయనకేమో పద్మభూషణ్ అనేటువంటి అవార్డుతో సత్కరించడం అనేది జరిగిందంట. పంత్జీకో చిదంబర కవితా సంగ్రహ కే లియే, ఈయన రాసినటువంటి చిదంబర కవిత కంట 1968లో జ్ఞాన్పీఠ్ పురస్కార్, ఇలా జ్ఞాన్పీఠ్ పురస్కారం అనేది లభించిందంట. అలాగే ఉనికి ప్రసిద్ధ రచన ఏం, ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు కనుక చూసుకున్నట్లయితే కళా ఔర్ బూఢా చాంద్, వీణ, పల్లవ్, యుగ్వాని, గ్రామ్య, స్వర్ణకిరణ్ ఔర్ లోకాయతన్, ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి రచనలు. వే హిందీకే పహలే జ్ఞాన్పీఠ్ పురస్కార్ విజేత హుయే, సో హిందీకి సంబంధించినటువంటి కవుల్లో మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ పురస్కారం పొందినటువంటి కవి ఎవరు అనంటే సుమిత్రానందన్ పంత్. ఉన్కా నిధన్ 1977 మే హువా, ఈయన 1977లో మరణించడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.